నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ఈ వీడియోలో మనకి జనరల్గా ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ లేదా మన స్టేట్ గవర్నమెంట్ ఎనీ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి రిజర్వేషన్లో హారిజాంటల్ రిజర్వేషను, వెర్టికల్ రిజర్వేషను ఇట్లాంటి టర్మినాలజీ మనం వింటూ ఉంటాం. సో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, కొంచెం బ్రీఫ్లీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి వెర్టికల్ రిజర్వేషన్ అంటే మనకి వెనుకబడిన వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం, ముందు తీసుకురావడం కోసం మనకి వెర్టికల్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ రిజర్వేషన్లు అనేవి వెర్టికల్ రిజర్వేషన్లు. అలాగే రీసెంట్గా 2019లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే అన్రిజర్వ్డ్ కోటాలో కూడా ఉన్న పేదవాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ అది. సో వీటిని మనం వెర్టికల్ రిజర్వేషన్ అంటారు. ఈ వెర్టికల్ రిజర్వేషన్ ఏంటంటే ఒక పర్టికులర్ వర్గానికి మనము ఇచ్చే రిజర్వేషన్ ఇది. సో మనకి వెర్టికల్ రిజర్వేషన్లు ఏమొస్తాయంటే ఎస్సీ వస్తుంది, ఎస్సీ వాళ్ళకి మనకి 15% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఎస్టీ వాళ్ళకైతే 7.5% ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 27%, అలాగే మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 10% ప్రజెంట్ ఉన్న రిజర్వేషన్ అయితే. కానీ యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే 50% రిజర్వేషన్ దాటకూడదని క్యాప్ ఉండేది, సుప్రీంకోర్టు తీర్పది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మోర్ దెన్ 59.5% రిజర్వేషన్ ఉన్నట్టు ఉంది. సో ఈ 50+ ఉంది. సో అవి వెర్టికల్ రిజర్వేషన్ అంటే. సో మనకి ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి వెర్టికల్ రిజర్వేషన్ ఉన్నాయి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి. వాటిల్లో మళ్ళీ సబ్ రిజర్వేషన్ ఒక పర్టికులర్ సపోజ్ 100 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 100 పోస్టుల్లో 10 పోస్టులు అనేది ఈడబ్ల్యూఎస్కి ఇచ్చాం, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి. సో ఇప్పుడు ఆ 10 పోస్టుల్లో కూడా సమ్ రిజర్వేషన్ వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ గ్రూపులోనే వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటాం. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఎవరికి ఇస్తారంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కోటాలో వచ్చేది ఎవరంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, పీడబ్ల్యూడి కోటా వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లు. మనకి అదే రైల్వే జాబ్స్లో అనుకోండి, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్లో వాళ్ళకి కూడా కొంత % ఆఫ్ పోస్టులు వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటాయి. సో అవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్. అంటే ఏంటి, సపోజ్ టోటల్ పోస్టులు 100 అనుకుంటే ఈ 100లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 27 పోస్టులు అనేది ఓబీసీ వాళ్ళకు ఉంటే మనకి యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకి 20% ఇవ్వాలని మనకి కోటా ఉంది. ఆ 20% దేంట్లో ఇస్తారంటే మనకు ఓవరాల్ పోస్ట్ 100 అనుకుంటే ఈ 100లో 20% అంటే 20 పోస్టులు అనేవి అగైన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తారు. అలాగా అన్రిజర్వ్డ్లో ఉన్న వాటిలో 20%, ఇలా ప్రతి రిజర్వ్డ్ గ్రూప్కి ఈ 20% అనేది మనం అప్లై చేస్తూ ఉంటాం. సో అలా కోర్సు కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్, పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ ముగ్గురికి మనకి హారిజాంటల్ కోటా ఉంది, హారిజాంటల్ రిజర్వేషన్. అయితే మనకి ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇది ఇప్పుడు నేను డిస్ప్లేలో వచ్చింది గ్రూప్ డి నోటిఫికేషను, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న జాబ్స్. అయితే ఇక్కడ మనం చూస్తే చూడండి, టోటల్ పోస్టులు అనేవి మనకి 1642 పోస్టులు ఉన్నాయి. ఈ 1642 పోస్టుల్లో అన్రిజర్వ్ పోస్ట్ అనేది 710, ఎస్సీ పోస్ట్ అనేది 235. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్సంటేజ్ కట్టామనుకోండి 235/642, 14.3% అంటే 15 దాటట్లేదు, 14.3% అనేది ఎస్సీ అని. అలాగే ఎస్టీ అనేది 144/1642 మనకి 8.7% సుమారు వస్తుంది. బట్ మనం ఒక జోన్కి తీసుకున్నాం, ఓవరాల్ నోటిఫికేషన్ చూస్తే మేబీ అరౌండ్ 7.5% వస్తుందేమో. సో ఇలా ఇక ఓబీసీ వాళ్ళకి మనం చూసామనుకుంటే 415/1642 ఈ పర్సంటేజ్ అనేది 25.27% వస్తుంది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 136/1642 8.2% అంటే లెస్ దాన్ 10%. సో ఇవి వెర్టికల్ రిజర్వేషన్లు. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ మనం చూస్తే మనకు అక్కడ చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 327 పోస్టులు ఉన్నాయి. అంటే 327/1642 వేసామనుకోండి, టోటల్ పోస్టుల్లో ఇది 20% అనమాట, 327 అనేది. అయితే ఈ 327 పోస్టులు ఎక్కడి నుంచి చేస్తారంటే అగైన్ ఈ అన్రిజర్వ్డ్ ఉన్న 710లో
అందులో 20%. ఫర్ ఎగ్జాంపుల్ 20% అనేది ఎంత అవుతుందంటే 142 పోస్టులు, అంటే 710లో 142 పోస్టులు అనేది ఎక్స్ సర్వీస్ మెన్లకే ఇవ్వాలి. సో అది హారిజాంటల్ రిజర్వేషన్. సిమిలర్గా అలాగే మనం ఇప్పుడు ఓబీసీ వాళ్ళలో చూసుకున్నాం అనుకోండి, ఓబీసీ వాళ్ళు 415 పోస్టులు ఉన్నాయి. అందులో 20% అంటే ఎంత అవుతుంది, సుమారుగా 82 అవుతుంది. ఈ 82 పోస్టులు అనేవి కూడా ఎక్స్ సర్వీస్ మెన్లకే ఇవ్వాలి. సో ఇలా ఆ ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా ఎవరు, ఓబీసీ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్లకే ఆ 82 పోస్టులు వస్తాయి ఇందులో ఉన్న పోస్టులు. సో ఇది హారిజాంటల్ కోటా అనేది. అలాగే కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్ వాళ్ళకి కూడా 327 పోస్టులు ఉన్నాయి, అంటే ఇది కూడా సుమారుగా 20% వస్తుంది. ఇక ఈ 20% కూడా హారిజాంటల్ కోటా. అంటే ఇప్పుడు హారిజాంటల్ కోటా మనం ప్రొవైడ్ చేసినప్పుడు అన్రిజర్వ్డ్ పోస్టులకు కూడా హారిజాంటల్ కోటా అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఆ 720లో కూడా 20% అనేది ఈ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అనేది మనం జనరల్గా అయితే 3% ఇస్తాం పోస్టులు. సో మనకి ఇక్కడ పోస్టులు మొత్తం మనం కౌంట్ చేస్తే 56 ఉన్నాయి. 56/1642, 3.4%. సో ఇవి హారిజాంటల్ రిజర్వేషన్. సో వెర్టికల్ రిజర్వేషన్ అనేది, సో ఫైనల్గా కంప్లీటెడ్ వెర్టికల్ రిజర్వేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వెర్టికల్ రిజర్వేషన్ ఇస్తాము. అగైన్ వాటిల్లో హారిజాంటల్ కోటా అనేది ఎక్స్ సర్వీస్ మెన్లకి సపరేట్గా, సిసిఏ అదే రైల్వే పోస్టులు అయితే కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్ వాళ్ళకి 20%, ఎక్స్ సర్వీస్ మెన్లకి 20%, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి 3% కోటా అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇది హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.